నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వర్లకు మనీ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఒక నెక్స్ట్ మనీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ చూడబోతున్నాం. ఈ యొక్క బిజినెస్లో ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. మనం పార్ట్ టైంగా చేసుకోవచ్చు, ఫుల్ టైంగా చేసుకోవచ్చు. ఈ యొక్క బిజినెస్ అనేది మనం ఇప్పుడు టోటల్ 40 మినిట్స్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం తెలుసుకుందాం. ఒక కొత్త విప్లవాన్ని తీసుకొస్తుంది డైరెక్ట్ సెల్లింగ్లో. డైరెక్ట్ సెల్లింగ్ అనేది మనకు భారతదేశంలో 30 ఇయర్స్ నుంచి ఉంది ఫ్రెండ్స్. అదే కనుక మనం విదేశాలలో కనుక చూసినట్టయితే 150 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్నటువంటి డైరెక్ట్ సెల్లింగ్ రంగం. దాంట్లోనే మనకు ఒక కొత్త విప్లవాన్ని తీసుకొస్తుంది ఈ యొక్క నెక్స్ట్ మనీ. అయితే మనకు భారతదేశంలో ఎన్ని రకాల కంపెనీలు ఉన్నాయి డైరెక్ట్ సెల్లింగ్లో అని చూసినట్టయితే 457 కంపెనీలు రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి డైరెక్ట్ సెల్లింగ్లో. కానీ 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ఒక్క కంపెనీ మాత్రమే మనకు సర్వీస్ సెక్టార్లో ఉంది. డిఫరెంట్ గా చూసినట్టయితే మనకు సర్వీస్ సెక్టార్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా డైరెక్ట్ సెల్లింగ్లోనే ఫస్ట్ కంపెనీ నెక్స్ట్ మనీ. దీని గురించి మనం టోటల్గా ఒక 40 మినిట్స్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం తెలుసుకుందాం దీని గురించి. వెల్కమ్ లేటెస్ట్ ప్రజెంటేషన్. ఈ యొక్క నెక్స్ట్ మనీ మనం ఈ బిజినెస్ ఏ విధంగా స్టార్ట్ చేయొచ్చు అని చూసినట్టయితే ఓన్లీ మన మొబైల్ ద్వారా మనం గూగుల్ ప్లే స్టోర్ వెళ్ళేసి నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ ఇన్నోవేటివ్ వే ఆఫ్ ఎర్నింగ్ అని మనం ఎంటర్ చేసినట్టయితే మనకు ఈ యాప్ కనిపించడం జరుగుతుంది. మనం దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. మనం ఎన్నో రకాల అప్లికేషన్ డౌన్లోడ్ చేసాం, కానీ ఆ యొక్క అప్లికేషన్కు ఈ యొక్క అప్లికేషన్ గనక డిఫరెంట్ అని చూసినట్టయితే నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ ఇది టోటల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ అండి. ఈ వాలెట్ ఈ కామర్స్ అర్నింగ్ ఆపర్చునిటీస్ ఈ లెర్నింగ్ ద్వారా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది ఈ యొక్క నెక్స్ట్ మనీ. అదేవిధంగా మనం ఈ యొక్క కంపెనీ కనుక చూసినట్టయితే 1 జనవరి 2017లో స్టార్ట్ అయింది. ఒక 3.5 సంవత్సరాల బేబీ మాత్రమే. మనకు మార్కెట్లో ఉన్నటువంటి అప్లికేషన్ కనుక చూసినట్టయితే B2C మోడల్లో ఉన్నాయి. గూగుల్ పే కావచ్చు, ఫోన్పే కావచ్చు, పేటిఎం కావచ్చు. మనకు ఉన్న సర్వీసెస్ సంబంధించిన అప్లికేషన్స్ అన్నీ కూడా B2C మోడల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ ఈ నెక్స్ట్ మనీ మాత్రం చూసినట్టయితే బిజినెస్ టు బిజినెస్ మోడల్లో ఉంది. B2C మోడల్కు B2B మోడల్ గనక డిఫరెంట్ ఏంటి అని చూసినట్టయితే B2C మోడల్ అనేది మనం సర్వీసెస్ వాడుకుంటాము, కానీ అక్కడ కస్టమర్గా మాత్రమే ఉంటాం. బిజినెస్ టు కస్టమర్ మనము ఎన్ని రోజులు వాడినా ఆ యొక్క అప్లికేషన్స్ మనం కస్టమర్ మాత్రమే. కానీ ఈ యొక్క నెక్స్ట్ మనీ గనక B2B మోడల్లో ఉంది. డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది. బిగ్ బిజినెస్ బిగ్ ఆపర్చునిటీస్ విత్ ఎర్నింగ్ ఆపర్చునిటీ ఇస్తుంది ఈ యొక్క నెక్స్ట్ మనీ. B2B మన అండర్లో ఎంత బిజినెస్ అయినా మనము ఇక్కడ పార్ట్నర్షిప్ తీసుకుంటున్నాం. లైఫ్ టైం పార్ట్నర్. ఇక్కడ కండిషన్స్ లేనటువంటి ఇన్కమ్ వస్తుంది. ఈ యొక్క నెక్స్ట్ మనీ మనం ఎందుకు చేయాలి అని కనుక చూసినట్టయితే నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి అని చూసినట్టయితే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఫస్ట్ వచ్చేసి నెంబర్ 1 సర్వీస్ సెక్టర్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా. భారతదేశంలోనే నెంబర్ 1 గా ఉంది, సర్వీస్ సెక్టర్ లో ఉంది, డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంది. 457 కంపెనీలలో 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్ లో ఉన్నాయి. కానీ ఈ యొక్క నెక్స్ట్ మనీ మాత్రం సర్వీస్ సెక్టర్ లో ఉంది, ఫస్ట్ కంపెనీ. అదేవిధంగా సెకండ్ పాయింట్ చూసినట్టయితే జీరో ఇన్వెస్ట్మెంట్, నో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అదేవిధంగా జీరో లైబిలిటీస్, ఎలాంటి లైబిలిటీస్ లేనటువంటి బిజినెస్. దాంతోపాటు మనం ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక ఏమన్నా ప్రొడక్ట్ పర్చేజ్ చేయాలని చూసినట్టయితే ఎలాంటి ప్రొడక్ట్ పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మనకు డిజిటల్ సర్వీసెస్, ఇన్స్టెంట్ డెలివరీ. మనం ఏవైతే డిజిటల్ సర్వీసెస్ వాడుకుంటున్నామో ఆ యొక్క డిజిటల్ సర్వీసెస్ కనుక చూసినట్లయితే మనకు గ్యారంటెడ్ క్యాష్ బ్యాక్ ఉంటుంది. మనం వాడుకోవచ్చు, మనకు తెలిసిన వాళ్ళకు కూడా రెఫర్ చేయొచ్చు. అదేవిధంగా మనం చేస్తున్నటువంటి వర్క్ పైన మనకు ఇన్స్టెంట్ పేమెంట్ ఫెసిలిటీస్ ఉంది. ఇన్స్టెంట్ గా మనకు పేమెంట్ ఇచ్చేస్తుంది కంపెనీ. అక్కడ ఎలాంటి కండిషన్స్ లేదు. ఎప్పుడైనా సరే మనము మన అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఈ యొక్క బిజినెస్ ఫాస్ట్ గా గ్రో కావడానికి కారణం ఏంటి అని చూసినట్టయితే ఎవరి డబ్బులు వాళ్ళకు రావడం ద్వారా, ఫాస్ట్ గా రావడం ద్వారా మనకు ఈ యొక్క కంపెనీలో ఫాస్ట్ గా బిజినెస్ గ్రో కావడానికి కారణం ఒకటే, మనకు ఫాస్ట్ బిజినెస్ మూవ్మెంట్ అవుతుంది.
అదే విధంగా మనకి ఇక్కడ ఈ యొక్క కంపెనీ యొక్క ఇన్కమ్ సోర్స్ చూసినట్టయితే మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అనేక రకాల ఇన్కమ్, రకరకాల ఇన్కమ్ ఇస్తుంది కంపెనీ. మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. దాంతో పాటు ఎవరికైనా చెప్పే అవసరం ఉన్నటువంటి సర్వీసెస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి అవసరమే ఈ యొక్క సర్వీసెస్. ఎవరికైనా చెప్పొచ్చు ఈ యొక్క సర్వీసెస్. వాళ్ళ అవసరాలను చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏవైతే సర్వీసెస్ వాడుకుంటున్నారో ఆ సర్వీసెస్ గనక దీని ద్వారా వాడినట్టయితే మనకు బెనిఫిట్ వస్తుంది. దాంతో పాటు ఇక్కడ ఈజీ టీమ్ మేనేజ్మెంట్, మన మొబైల్ ద్వారానే మనము మన యొక్క టీమ్ మేనేజ్మెంట్ అనేది చూసుకోవచ్చు. ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. డిజిటల్ మీటింగ్స్, డిజిటల్ ట్రైనింగ్స్, డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనం ఇంటి దగ్గర కూర్చొని చేసుకునేటువంటి బిజినెస్. జీరో ఎక్స్‌పెండిచర్, ఒక్క రూపాయి కూడా మనం ఎక్స్‌పెండిచర్ చేయాల్సిన అవసరం లేదు. అదే విధంగా మనకు ఇవన్నీ బెనిఫిట్ ఇస్తూ కూడా ఇంకొక బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ. బిజినెస్ నామినేషన్ ఫెసిలిటీ ఇస్తుంది. మనము ఏవైతే బిజినెస్ చేస్తున్నామో ఇక్కడ మనకు గనక ఏమైనా రిస్క్ జరిగినట్టయితే మనకు వచ్చే ఇన్కమ్ కావచ్చు, మన యొక్క టోటల్ మన పొజిషన్ కావచ్చు, మన ఇన్కమ్ కావచ్చు, సేమ్ మన నామినీకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. జాబ్ సెక్యూరిటీ ఉంది ఇక్కడ. మనకు జాబ్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఉంది. అదే విధంగా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి దీన్ని. దీంతో పాటు ఇక్కడ మనకు కంపెనీ యొక్క పూర్వపరాలు ఏంటి అని చూసినట్టయితే కంపెనీ పేరు వచ్చేసి నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ యొక్క ఫౌండర్ వచ్చేసి శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు, మన యొక్క సిఎండి. ఇతను ఒక ఏరోనాటికల్ ఇంజనీర్, ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి. ఈ యొక్క కంపెనీ వచ్చేసి ఐటీ కంపెనీగా 11th డిసెంబర్ 2013లో స్టార్ట్ అయింది. ఈ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి పూణేలో ఉంది ఫ్రెండ్స్. 2013లో యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా మన అభిషేక్ కుమార్ వర్మన్ గారు రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డు తీసుకున్నాడు. అదే విధంగా ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్స్, 28కి పైగా అవార్డ్స్ తీసుకున్నటువంటి కంపెనీ. దాంతో పాటు కంపెనీ యొక్క విజన్ చూసినట్టయితే నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. నెంబర్ 1 ప్లాట్ఫామ్ ఎక్కడ కావాలి అని చూసినట్టయితే ఓపెన్ వాలెట్ బ్యాంకులో. ఓపెన్ వాలెట్ బ్యాంకు అంటే ఏంటి అని చూసినట్టయితే మన యొక్క అమౌంట్ వేరే వాళ్ళకి పంపించడం, వేరే వాళ్ళ అమౌంట్ మనకు పంపించుకోవడం. ఇది మనకు ఆల్రెడీ ఆర్బీఐ దగ్గర ఉంది. ఇది కూడా అతి తొందరలోనే అవుతుంది. దీని ద్వారా మనకు ఏమన్నా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ మనకేమన్నా రిస్క్ ఉందా అని చూసినట్టయితే ఎలాంటి రిస్క్ లేదు. ఎందుకంటే మనకు సంపాదించిన డబ్బులు వచ్చేసి మనం ఇన్స్టెంట్ గా మన అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. దాంతో పాటు మన నియర్ అండ్ డియర్ కూడా మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అదే విధంగా మన యొక్క ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ అని చూసినట్టయితే ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్ గా చేయాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశం. ప్రతి వ్యక్తి ఇక్కడ డబ్బులు సంపాదించుకోవాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశం. అది చెప్పడం కాదు, అది ఏ విధంగా సాధ్యమవుతుందని చూసినట్టయితే అది ఈ కామర్స్ బిజినెస్ ద్వారా సాధ్యమవుతుంది. బి2బి మోడల్లో ఉన్నాం కాబట్టి సాధ్యమవుతుంది. బిజినెస్ టు బిజినెస్, ఇక్కడ బిజినెస్ టు కస్టమర్ కాదండి, బిజినెస్, బిజినెస్ టు బిజినెస్. అదే విధంగా కంపెనీ యొక్క మిషన్ చూసినట్టయితే డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది డిజిటల్లో వర్క్ చేసుకోండి. మనం డిజిటల్‌లో ఉంటున్నాం, హెల్దీగా ఉండండి. మనము ఇంటి దగ్గర ఉండడం వల్ల హెల్దీగా ఉంటున్నాం. అదే విధంగా ప్రతి వ్యక్తికి ఇంటికాడ ఉన్నా కానీ డబ్బులు కావాలి కాబట్టి ప్రతి వ్యక్తికి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది ఈ యొక్క కంపెనీ. డబ్బులు సంపాదించుకోండి, డబ్బులు సంపాదించుకోండి అని చెప్తున్నాం మనం. ఇవన్నీ బెనిఫిట్ ఇస్తూ కూడా ఈ యొక్క కంపెనీ యొక్క పూర్వపరాలు, కంపెనీ యొక్క లీగాలిటీ కనుక చూసినట్టయితే జిఎస్టీ, ట్రేడ్ మార్క్, ఇన్కార్పొరేషన్, పాన్ కార్డ్, ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్, దాంతో పాటు సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి కంపెనీ. అదే విధంగా మనకు ఈ యొక్క కంపెనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసినటువంటి కంపెనీ. దాంతో పాటు డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంది ఈ యొక్క కంపెనీ అనేది. డైరెక్ట్ సెల్లింగ్ మీరు ఎంటిటీస్ మీరు ఓపెన్ చేసి చూసినట్టయితే కంపెనీ సీరియల్ నంబర్ 278. ఇంత ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి బిజినెస్ ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనము ఈ యొక్క కంపెనీలో ఫ్రీ సైన్ అప్ అయిన వాళ్ళు ఏ విధంగా డబ్బులు సంపాదించుకోవచ్చు అని కనుక చూసినట్టయితే ఫ్రీ మెంబర్ బెనిఫిట్, మనకు గెట్ అప్ టు 10% క్యాష్ బ్యాక్ ఆన్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఆఫ్ థర్డ్ పార్టీ పోర్టల్. థర్డ్ పార్టీ పోర్టల్లో ఫ్రీ సైన్ అప్ అయిన వాళ్ళకు కూడా మనకి ఇక్కడ బెనిఫిట్ ఇస్తుంది ఈ యొక్క కంపెనీ. అది మనము అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, బిగ్ బాస్కెట్ కావచ్చు, హోమ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్, ఇవన్నీ సెక్టర్లలో మనకు గ్యారెంటెడ్ బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ. అదే విధంగా మనకు ఈ యొక్క
ఫ్రీ సైన్ అప్ అయిన వాళ్ళకి ఇన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తే, ఒకవేళ గనక దీంట్లో ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్నట్టయితే, మనకు ఇంకా ఏ విధంగా బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ అని చూద్దాం ఫ్రెండ్స్. మనకు ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ అనేది మనకు ఆల్రెడీ మార్కెట్‌లో ఉంది. మనకు మార్కెట్‌లో వచ్చేసి అమెజాన్‌లో ఉంది. మనకు యూట్యూబ్‌లో ఉంది. పేటీఎంలో ఉంది. హాట్‌స్టార్‌లో ఉంది. ఆ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్‌కు, ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్‌కు గల తేడా ఏంటి అని చూసినట్టయితే, మనకు అమెజాన్‌లో గనుక చూసినట్టయితే సంవత్సరానికి 999 పే చేయాలి. అదే విధంగా అక్కడ ఎలాంటి రివార్డ్ పాయింట్స్ ఇవ్వడం జరగది. దాంతో పాటు అక్కడ మనకు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇవ్వట్లేదు. అది బి2సి మోడల్. అదే గనక మనం నెక్స్ట్ మనీలో గనక చూసినట్టయితే, మనము లైఫ్ టైమ్ ప్రైమ్ మెంబర్‌షిప్ అమెజాన్‌లో చూసుకున్నట్టయితే మనకు సంవత్సరానికి 999 పే చేసి 10 సంవత్సరాలు తీసుకున్నట్టయితే రూ. 10,000 పే చేయాలి. కానీ మనకు నెక్స్ట్ మనీలో వన్ టైమ్ మాత్రమే ఒకటేసారి మనము ఈ యొక్క అమౌంట్ 1770 ఉంటుంది. దాంట్లో కూడా 1550 1550 మనకు ఈ యొక్క రివార్డ్ పాయింట్స్ రావడం జరుగుతుంది. అదే విధంగా లైఫ్ టైమ్ అర్నింగ్ ఆపర్చునిటీ ఇస్తుంది. ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవడం ద్వారా. మనకు గ్యారంటెడ్‌గా క్యాష్ బ్యాక్ వస్తుంది. అదే విధంగా మనకు రివార్డ్ పాయింట్స్ వస్తాయి. 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రూ. 1. దాంతో పాటు డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంతో పాటు 50 రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. 50 రివార్డ్ పాయింట్స్ మనం ఫ్రీ మెంబర్‌గా అయినప్పుడు వస్తున్నాయి. అదే విధంగా ప్రైమ్ మెంబర్‌షిప్ అయితే 1500 వస్తున్నాయి. అదే విధంగా మనకు ఈ యొక్క వచ్చిన ఏవైతే రివార్డ్ పాయింట్స్ ఉన్నాయో, ఈ యొక్క రివార్డ్ పాయింట్స్ గనక మనం ఎక్కడ వాడుకోవచ్చు, ఏ విధంగా యూజ్ చేయొచ్చు అని చూసినట్టయితే, మనము రీచార్జ్ చేస్తుంటాము. టాటా స్కై కావచ్చు, జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, ఐడియా కావచ్చు. ఈ యొక్క రీచార్జ్ సెక్షన్‌లో మనము 1% రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. 2% క్యాష్ బ్యాక్ వస్తుంది మనకు. దాంతో పాటు ఇక్కడ మనం బుకింగ్ చేసుకుంటుంటాం. బస్ బుకింగ్ చేసుకుంటాం, ఫ్లైట్ బుకింగ్ చేసుకుంటాం, ఓయో హోటల్స్. ఈ యొక్క బుకింగ్ సెక్షన్‌లో 2% రివార్డ్ పాయింట్స్ 2-4% క్యాష్ బ్యాక్ వస్తుంది. లైఫ్ టైమ్ క్యాష్ బ్యాక్ వస్తుంది మనకు గ్యారంటీగా. అదే విధంగా మనకు షాపింగ్ ఉంది. నెక్స్ట్ షాపింగ్ ఇది ఆన్‌లైన్ షాపింగ్ ఫ్రెండ్స్. ఇది మన షాపింగే. ఇక్కడ ఎవ్వరు పార్ట్నర్స్ లేరు. మనమే పార్ట్నర్స్. ఇక్కడ ఆన్‌లైన్ షాపింగ్‌లో 10-50% రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. అదే విధంగా 10-20% క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. ఇవన్నీ ఇస్తూ కూడా మనకి ఇంకొక బెనిఫిట్ ఉంది. ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బుకింగ్, మెట్రో. ఈ యొక్క సెక్షన్ మనకు బిల్లింగ్ సెక్షన్‌లో గవర్నమెంట్ సర్వీసెస్ అయినప్పటికీ, ఫ్రీ సర్వీసెస్ అయినప్పటికీ 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. ఎందుకంటే రాబోయే తరాలకు ఈ యొక్క మాస్టర్ అప్లికేషన్ కాబోతుంది. ఈ యొక్క అప్లికేషన్ వాడిన వాళ్ళు వేరే అప్లికేషన్స్ వాడాల్సిన అవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఇస్తుంది కంపెనీ. అదే విధంగా మనకు ప్రొడక్ట్ ఆఫ్ ద కంపెనీ ఏంటి అని చూసినట్టయితే మనకు ప్రైమ్ మెంబర్‌షిప్. ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్నందుకు మనకు లైఫ్ టైమ్ గ్యారంటెడ్‌గా క్యాష్ బ్యాక్ వస్తుంది. గ్యారంటెడ్‌గా సేవింగ్ అవుతుంది. అదే విధంగా మనకు సర్వీసెస్ వాడుకుంటున్నాం. క్యాష్ బ్యాక్ వస్తుంది. రివార్డ్ పాయింట్స్ వస్తాయి. 1500 రివార్డ్ పాయింట్ ఇస్తూ కూడా ఇక్కడ బిగ్ బిజినెస్ పార్ట్నర్‌షిప్ ఇస్తది. మనము ఈ యొక్క కంపెనీలో పార్ట్నర్‌షిప్ తీసుకుంటున్నాం. మన డౌన్‌లైన్‌లో ఎవ్వరు ప్రైమ్ మెంబర్ అయినా, ఎవ్వరు రీచార్జ్ చేసుకున్నా, ఎవ్వరు ఇన్సూరెన్స్ పే చేసుకున్నా గ్యారంటెడ్‌గా క్యాష్ బ్యాక్ వస్తుంది. గ్యారంటెడ్‌గా ఇన్‌కమ్ వస్తుంది. అదే విధంగా మనము ఈ యొక్క అమౌంట్ 1770 రూపీస్ మనం లైఫ్‌లో ఒక్కసారి పే చేసినందుకు 1500 కంపెనీకి వెళ్తుంది. 270 రూపీస్ అనేది జీఎస్టీ. లైఫ్‌లో ఒక్కసారి మాత్రమే. ఇది అమౌంట్ పే చేసినందుకు మనకు కంపెనీ ఎన్ని రకాల డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుందో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ మనము వే ఆఫ్ సెర్నింగ్ ఎన్ని రకాలుగా మనకు డబ్బులు సంపాదించుకోవచ్చు. సేవింగ్ ఈజ్ ఎర్నింగ్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి సేవింగ్ ఈజ్ ఎర్నింగ్. ప్రతి దాంట్లో పొదుపు అవుతుంది. మన యొక్క పొదుపే మన యొక్క సంపదన. అదే విధంగా మనకిక్కడ సెకండ్ పాయింట్ వచ్చేసి రిఫరల్ ప్రోగ్రామ్. మనం ఎంత మందికైనా సరే రిఫర్ చేయొచ్చు. మనము డైరెక్ట్‌గా మనం ఎంత మందికైనా సరే రిఫర్ చేయొచ్చు. దాంతో పాటు రీపర్చేస్ ఇన్‌కమ్ ఉంటుంది. టీమ్ రాయల్టీ ఉంటుంది. కంపెనీ రాయల్టీ ఉంటుంది. లీడర్‌షిప్ రాయల్టీ ఉంటుంది. మర్చెంట్ రాయల్టీ ఉంటుంది. ఆటో బైనరీ ఫ్రెండ్స్ 8 రకాల ఇన్‌కమ్ సంపాదించుకునే అవకాశం ఇస్తుంది కంపెనీ. ఫస్ట్ పాయింట్ వచ్చేసి సేవింగ్ ఈజ్ ఎర్నింగ్ అనుకున్నాం. ప్రతి దాంట్లో పొదుపు అవుతుంది. దాంతో పాటు ఇక్కడ మనకు రిఫరల్ ఇన్‌కమ్. ఈ రిఫరల్ ఇన్‌కమ్ ఏ విధంగా వస్తుంది? మనం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వాట్సాప్ వాడుకుంటున్నాం. ఎవరెవరో ఎందుకో వాడుతున్నారు.
అవసరం లేని వాడుతున్నారు. కానీ ఈ యొక్క వాట్సాప్ ద్వారా మనం గనక మన షేర్ రెఫరల్ లింక్ పంపిస్తూ మన నియర్ అండ్ డియరెస్ట్‌కు వాళ్ళకు ఈ యొక్క నెక్స్ట్ మనీ గురించి ప్రమోట్ చేసినందుకు గాను మనకు ఇన్‌కమ్ వస్తుంది. అది మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ యొక్క రెఫర్ అండ్ ఎర్న్‌లో 20% వస్తుంది 1500 పైన. 1500 పైన 20% అంటే రూ. 300. అది 5 మంది మీరు రెఫర్ చేసినట్టయితే మీకు మీ యొక్క రూ. 1500 మీకు డైరెక్ట్‌గా మీకు బ్యాంకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అది ఐఎంపీఎస్ తీసుకోవచ్చు, నెఫ్ట్ చేసుకోవచ్చు. 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ అయ్యి వస్తుంది. దీంతో పాటు ఇది రెఫర్ అండ్ ఎర్న్. అదే విధంగా మనకి ఇక్కడ హెల్ప్ అండ్ ఎర్న్ ఉంది. ఈ హెల్ప్ అండ్ ఎర్న్‌లో 1% ఫస్ట్ లెవెల్ వచ్చేసి మనకు రెఫర్ అండ్ ఎర్న్ మనం 20% 300 తీసుకున్నాం. అదే విధంగా హెల్ప్ చేసినట్టయితే 2% వాళ్ళ డౌన్ లైన్‌లో వచ్చిన వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి. సింపుల్. 2% రూ. 30 వాళ్ళ డౌన్ లైన్ వచ్చిన వాళ్ళకి వాళ్ళు మనం హెల్ప్ చేయొచ్చు. ఆ విధంగా మనం ఇది లెవెల్ గ్రోతింగ్ ప్లాన్. మన లెవెల్ ఏ విధంగా అయితే పెరుగుతూ ఉంటుందో మన ఇన్‌కమ్ ఆ విధంగా పెరుగుతూ ఉంటుంది. లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ ఫ్రెండ్స్ ఇది. లెవెల్ ఏ విధంగా అయితే మనకు గ్రో అవుతుందో మన ఇన్‌కమ్ కూడా అదే విధంగా గ్రో అవుతూ ఉంటుంది. ఈ యొక్క కంపెనీ యొక్క వర్కౌట్ ఏ విధంగా ఇస్తుంది మనకు డబ్బులని చూసినట్టయితే రూ. 1500ను 74% ఇన్‌స్టంట్ పేమెంట్ చేసేస్తుంది కంపెనీ. 74% అంటే 1,110 ఇన్‌స్టంట్‌గా డిస్ట్రిబ్యూషన్ చేసేస్తుంది. ఇంకొక 6% అనేది నైట్ 12 తర్వాత రాయల్టీ రూపంగా ఇచ్చేస్తుంది. అదే విధంగా మనకిక్కడ 5x5 మ్యాట్రిక్స్ 5, 25, 125 ఈ విధంగా మనము చేసినట్టయితే దీంట్లో వచ్చే ఇన్‌కమ్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ 10 లెవెల్‌లలో వచ్చే ఇన్‌కమ్ రూ. 178 కోట్ల సంపాదించుకునే అవకాశం ఇస్తుంది ఈ యొక్క కంపెనీ. ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఇచ్చింది చూడండి. 178 క్రోర్ ప్రాజెక్ట్ అండి ఇది. ఇక్కడ రైట్ లేదు, లెఫ్ట్ లేదు, పీవీ లేదు, బీవీ లేదు, సీలింగ్ లేదు, ట్రిమ్మింగ్ లేదు. కండిషన్స్ లేనటువంటి చార్ట్ ఇది. ఇక్కడ ఎక్కడ కూడా కండిషన్స్ లేదు. ఇది మనము ఎంత టైంలో ఫినిష్ చేసుకుంటాం అనేది మన పైనే డిపెండ్ అయి ఉంది. మీరు 10 గంటలలో ఫినిష్ చేసుకుంటారా? 10 రోజులలో ఫినిష్ చేసుకుంటారా? 10 నెలలలో ఫినిష్ చేసుకుంటారా? 10 సంవత్సరాలలో ఫినిష్ చేసుకుంటారా? మన పైనే డిపెండ్ అయి ఉంది. ఇక్కడ కండిషన్స్ లేనటువంటి చార్టు. ఫస్ట్ లెవెల్ వచ్చేసి 2% అనుకున్నాం. సెకండ్ లెవెల్ ఫస్ట్ లెవెల్ 20%, సెకండ్ లెవెల్ 2%, థర్డ్ లెవెల్ 3%. ఈ విధంగా మనం లెవెల్ గ్రోతింగ్ ప్లాన్‌లో ఉన్నాం. 10 లెవెల్‌లో వచ్చేసి రూ. 150 వస్తుంది. కంపెనీ వర్కౌట్ ఫ్రెండ్స్ ఇది. 74% ఇన్‌స్టంట్ పేమెంట్ చేసేస్తుంది కంపెనీ. రూ. 1,110 ఇన్‌స్టంట్‌గా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. ఇంకొక 6% అనేది నైట్ 12 తర్వాత రాయల్టీ రూపంగా ఇస్తుంది. ఇంకొక 10% అనేది గోవా ప్రోగ్రామ్ అని, దుబాయ్ ప్రోగ్రామ్ అని మనకు కంపెనీ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి కండిషన్స్ లేనటువంటి కంపెనీ. ఎలాంటి రైట్ లేదు, లెఫ్ట్ లేదు, సీలింగ్ లేదు, ట్రిమ్మింగ్ లేదు, పీవీ లేదు, బీవీ లేదు. కండిషన్ లేనటువంటి కంపెనీ. మీరు 10 గంటలలో ఫినిష్ చేసుకోవచ్చు. 10 రోజులలో ఫినిష్ చేసుకోవచ్చు. 10 నెలలలో ఫినిష్ చేసుకోవచ్చు. 10 సంవత్సరాలలో ఫినిష్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఫినిష్ చేసుకోవచ్చు. కండిషన్ లేదు. అలాగని లెవెల్ నిండాలని లేదు. మీకు ఒక లెవెల్‌లో ఒకరొస్తే 300 వస్తుంది. సెకండ్ లెవెల్‌లో ఒకరొస్తే రూ. 30 వస్తుంది. 5 మంది ఒకటో రోజు వస్తే 1,500 వస్తాయి. ఎంతైనా సరే మనం తీసుకోవచ్చు. 178 కోట్లు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది. దీంట్లో మనం ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అయితాము? పర్సెంటేజ్ ఆఫ్ సక్సెస్ చూసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ 100% సక్సెస్ అయినట్టయితే 178 కోట్లు వస్తుంది. అదే విధంగా ఒకవేళ డౌట్ వచ్చి సార్ నాకు అంతగానం అవసరం లేదు సార్ తక్కువ కావాలి. ఓకే 10% సక్సెస్ అయినా 17,08,00,000 వస్తుంది. లేదు సార్ అంతగానం కూడా అయితదో కాదు. 1% సక్సెస్ అయినా రూ. 2 కోట్ల సంపాదించుకోవచ్చు. ఓన్లీ 1% సక్సెస్ అయినా మనం 2 కోట్లు సంపాదించుకోవచ్చు. ఎలాంటి టెన్షన్ లేకుండా. ఇతను చూడండి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. అంటే మనము కొత్త బిజినెస్ కానీ, కొత్త వాతావరణానికి కానీ మనం వెళ్ళినప్పుడు మనం ప్రొటెక్షన్ అయ్యి వెళ్ళాలి. అతను చూడండి ఒక స్టిక్ పట్టుకున్నాడు, షూ యేసుకున్నాడు, మనకు బ్యాగ్ యేసుకున్నాడు, స్వెటర్ యేసుకున్నాడు.
అంటే ఫస్ట్ మనకు మనం ప్రొటెక్ట్ కావాలి. ఈ యొక్క బిజినెస్‌లో ఏ విధంగా సక్సెస్ అవుతున్నారు? వాళ్ళు ఏ విధంగా సక్సెస్ అవుతున్నారు? నేను ఏ విధంగా సక్సెస్ కావాలి? అనేది మనము తెలుసుకొని మనము దీంట్లో ముందుకు వెళ్ళినట్టయితే మనం 100% సక్సెస్ కావచ్చు. అయిపోయింది. మనకు టెన్షన్ లేదు. అదే విధంగా మనకి ఇంకొక థర్డ్ ఇన్‌కమ్ సోర్స్ ఏంటి అని చూసినట్టయితే లెవెల్ క్యాష్ బ్యాక్. ఎవ్వరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా వాళ్ళకు వస్తుంది క్యాష్ బ్యాక్. నాకు వస్తుంది క్యాష్ బ్యాక్. మీకు వస్తుంది క్యాష్ బ్యాక్. ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇది మనము ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. అతనికి ఒక రూ. 10 వచ్చిందంటే దాంట్లో 25% 10 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. రీపర్చేస్ ఇన్‌కమ్ లెవెల్ క్యాష్ బ్యాక్ అంటారు దీన్ని. ఇది మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఒక ఎగ్జాంపుల్‌గా మనం జియో చూద్దాం. జియో వాళ్ళు వచ్చినప్పుడు మనకు ఫస్ట్‌లో వచ్చినప్పుడు వాళ్ళు అన్‌లిమిటెడ్ కాల్స్, అన్‌లిమిటెడ్ డాటా అన్ని సిమ్‌లు కూడా ఫ్రీగా ఇచ్చేసారు. కానీ వాళ్ళు ఏం చేశారు? ఒక నెట్‌వర్క్‌ను క్రియేట్ చేశారు. ఇప్పుడు వాళ్ళ యొక్క 35,00,00,000 మందిని నెట్‌వర్క్‌ను క్రియేట్ చేశారు. యూజర్స్‌ని క్రియేట్ చేశారు. అంటే ఇప్పుడు వాళ్ళ ఇన్‌కమ్ ఏమైంది సార్ అని చూసినట్టయితే టోటల్ వాళ్ళ ఇన్‌కమ్ చూసినట్టయితే ఫ్రెండ్స్, ఒక రోజు కాదు ఫ్రెండ్స్. ఒక గంటకు 2,10,00,000 ఇన్‌కమ్ వస్తుంది ఇప్పుడు వాళ్ళకి. వాళ్ళు ఒక నెట్వర్క్‌ని క్రియేట్ చేశారు. యూజర్స్‌ని క్రియేట్ చేశారు. మనం కూడా ఒక యూజర్స్‌ని చేస్తున్నాం కానీ వాళ్ళు డబ్బులు వెదజల్లి ఒక యూజర్స్ క్రియేట్ చేశారు. కానీ మనం ఎలాంటి డబ్బులు వెదజల్లకుండా మనం ఒక యూజర్స్ క్రియేట్ చేస్తున్నాం. ఒక టీమ్ సైజు మనం 1,00,000 అనుకుందాం. క్రియేట్ ద టీమ్, మెయింటైన్ ద టీమ్, డూప్లికేట్ ద టీమ్. మనం ఇక్కడ ఒక టీమ్‌ను సృష్టిస్తున్నాం. మనము మౌత్ టు మౌత్ డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉన్నాం కాబట్టి, ఇక్కడ మనం ఎక్కడ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎలాంటి ఎక్స్‌పెండిచర్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒకటే రోజు కాకుండా స్లోగా కావచ్చు అయితుంది. మనం ఒక ఫ్యామిలీలో ఒక 2 మొబైల్ 200 రీచార్జ్ గనుక చూసినట్టయితే రూ. 400 పైన క్యాష్ బ్యాక్ 2% అంటే రూ. 8. మనకిప్పుడు 8 అనిపిస్తుంది. ఇక్కడ మనకు టోటల్ టీమ్ క్యాష్ బ్యాక్ పైన చూసినట్టయితే 8,00,000 చూడండి ఫ్రెండ్స్. దాన్ని 25% డివైడ్ చేసినట్టయితే రూ. 2,00,000. అదే గనక మనం 10 లెవెల్ 2,00,000 డిస్ట్రిబ్యూషన్ చేసినట్టయితే పర్ లెవెల్ 20,000 ఫ్రెండ్స్. ఇతను ఆశ్చర్యపోయి ఎందుకు చూస్తున్నాడు అని చూసినట్టయితే ఓన్లీ ఒక రీచార్జ్ సెక్షన్‌లోనే 20,000 వస్తే ఇంకా ఎన్ని రకాల ఉన్నాయి మనకు. అమెజాన్ ఉంది, ఫ్లిప్‌కార్ట్ ఉంది, టాటా స్కై ఉంది, నెక్స్ట్ షాపింగ్ ఉంది. అదే విధంగా హోమ్ ఇన్స్యూరెన్స్, హెల్త్ ఇన్స్యూరెన్స్, లైఫ్ ఇన్స్యూరెన్స్ అన్ని సెక్టార్‌లలో పర్ మంత్ 1,00,000 ఇన్‌కమ్ ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉందిక్కడ. ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఈ ఏదైతే వచ్చిన క్యాష్ బ్యాక్ ఉందో దీన్ని మనం 100% ఉపయోగించుకోవచ్చు. మనం సంపాదించిన దాంట్లో 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ అవుతుంది గానీ, ఈ యొక్క వచ్చిన క్యాష్ బ్యాక్‌లో మాత్రం ఒక్క రూపాయి కూడా డిడక్షన్ కాదు. 100% మనం యూజ్ చేసుకోవచ్చు. దాంతో పాటు మనకు ఆఫ్టర్ 10 లెవెల్ పరిస్థితి ఏంటి సార్? 10 లెవెల్ తర్వాత కూడా నా టీమే కదా! యెస్. అది మన టీమే. ఇక్కడ మనకు లీడర్‌షిప్ రాయల్టీ ఏదైతే మనకు టీమ్ రాయల్టీ ఉంటుంది. ఈ యొక్క టీమ్ రాయల్టీ అనేది మీరు, మీరు తీసుకొచ్చిన 5 మందిని గనక మీరు ప్రైమ్ మెంబర్ చేసి దాంట్లో ఒక్కరైనా సరే 10 లెవెల్ వరకు టచ్ అయినట్టయితే మనకు 1% 1,500 పైన రూ. 15. ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ సిల్వర్ రాయల్టీ వస్తుంది. అదే విధంగా మనకిక్కడ ఇంకొక బెనిఫిట్ ఉంది గోల్డ్ రాయల్టీ. గోల్డ్ రాయల్టీ అనేది మీరు తీసుకొచ్చిన 5 మందిని మీరు సిల్వర్‌గా చేసినట్టయితే మీకు గోల్డ్ రాయల్టీ వస్తుంది. గోల్డ్ రాయల్టీ 2% 1,500 పైన రూ. 30 ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్. ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది చూడండి ఫ్రెండ్స్. దాంతో పాటు మీరు తీసుకొచ్చిన వాళ్ళు కాదు. డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్‌లలో 5 మందిని మనం డైమండ్‌గా గ్రౌ గోల్డ్‌గా సృష్టించినట్టయితే మనము డైమండ్ రాయల్టీ ఎలిజిబుల్ అవుతాం. డైమండ్ రాయల్టీ ఎంతొస్తుంది సార్? 3% 1,500 పైన రూ. 45 ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ డైమండ్ రాయల్టీ. దీంతో పాటు మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు. డిఫరెంట్ లెగ్గులలో 5 మందిని మనం డైమండ్‌గా సృష్టించినట్టయితే మనం ఇక్కడ క్రౌన్ డైమండ్ ఎంత వస్తుంది సార్? మనకు కంపెనీలో 1% మన డౌన్ లైన్ కాదు. అప్ లైన్ కావచ్చు, క్రాస్ లైన్ కావచ్చు ఎవ్వరైనా సరే కంపెనీలో ప్రైమ్ మెంబర్ అయ్యారు అంటే మనకు 1% రూ. 15 వస్తుంది. అది ఒకటేసారి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇన్‌కమ్ వచ్చేసి టోటల్‌గా చూసినట్టయితే మనకు గత 3 నెలల్లో ఒక్కొక్కరికి
9 లక్షల ఇన్కమ్ వచ్చింది ఫ్రెండ్స్. క్రౌన్ డైమండ్ రాయల్టీ. ఈ ఇన్కమ్ ఇస్తూ కూడా నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ. ఎలాంటి కండిషన్స్ పెట్టలేదు కంపెనీ. నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ. అదే విధంగా ఇది స్క్రీన్ షాట్ తీసుకొని దీనిపైన ఆలోచన చేయండి ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనకు లీడర్‌షిప్ రాయల్టీ ఉంది. లీడర్‌షిప్ రాయల్టీ అనేది మీరు తీసుకొచ్చిన 5 మంది చేయడానికి మీరు హెల్ప్ చేసినట్టయితే మీకు లీడర్‌షిప్ రాయల్టీ ఎలిజిబుల్ అవుతారు. ఇది ఎప్పటి నుంచి వస్తుంది సార్ అంటే మీరు సిల్వర్ అయిన నుంచి వాళ్ళు సిల్వర్ అయ్యేంత వరకు వస్తుంది. ఒక లీడర్‌షిప్ రాయల్టీ కూడా మనకు బ్యాంకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. హెల్ప్ 5 కంప్లీట్ 5 ఇది ఎప్పుడు వస్తుందంటే నైట్ 12 తర్వాత వస్తుంది. ఇది కూడా మనం బ్యాంకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ అయ్యి వస్తుంది. అదే విధంగా మీరు జాయినింగ్ అయిన డేట్ నుంచి 30 డేస్ లోపు 5/25 గనుక చేసినట్టయితే మనకు గోవా ప్రోగ్రామ్ ఉంది. దాంతో పాటు ఒకవేళ గనుక ఇది మిస్ అయితే మీరు 90 డేస్ లోపు 5/25, 125 గనుక 90 డేస్ లోపు చేసినట్టయితే మనకు దుబాయ్ ప్రోగ్రామ్ అచీవ్ కావచ్చు. అదే విధంగా ఒకవేళ గనుక అది గిన మిస్ అయినా నో టైమ్ లిమిట్ 5/25, 1/25, 6/25 కంపెనీలో వచ్చిన ప్రతి వ్యక్తి దుబాయ్ ప్రోగ్రామ్ అచీవ్ కావాలనేది కంపెనీ ఉద్దేశం. ఎవ్వరు బాధపడొద్దు అనేది కంపెనీ యొక్క ఉద్దేశం. కాబట్టి ఎవరైనా సరే బాధపడొద్దు అని చెప్పేసి అందరికీ అవకాశం ఇచ్చింది కంపెనీ. మనం ఇక్కడ అభిషేక్ కుమార్ వర్మన్ గారికి మనం సల్యూట్ చేయొచ్చు. అదే విధంగా దీంతో పాటు కంపెనీ పరంగా ఏం ఇస్తుందంటే కంపెనీ పరంగా ఫ్రీ గిఫ్ట్ గా 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. ప్రమోషన్ గా గోవా ప్రోగ్రామ్, దుబాయ్ ప్రోగ్రామ్, స్పెషల్ ఆఫర్స్, అప్లై నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంటుంది. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా డైలీ అప్లికేషన్ పైన ట్రైనింగ్ ఉంటుంది. మనం తీసుకోవాలి, మన యొక్క జూనియర్స్ కు ట్రైనింగ్ ఇప్పియాలి. ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంటి దగ్గర కూర్చొని చేసుకోవచ్చు. అదే విధంగా మనకి ఇక్కడ ఈ యొక్క కంపెనీలో ఫ్రీ సైన్ అప్ ఏ విధంగా చేయించాలి, సైన్ అప్ ప్రాసెస్ ఏంటి అని చూసినట్టయితే న్యూ మెంబర్ అయితే సైన్ అప్ పైన క్లిక్ చేయాలి. ఎక్సిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్ అయితే లాగిన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సైన్ అప్ ఏ విధంగా చేయాలనే చూడొచ్చు ఫ్రెండ్స్. దీంట్లో మిమ్మల్ని ఇక్కడ ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ యొక్క రెఫరల్ నేమ్ తీసుకోండి. ఫస్ట్ స్టెప్ లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినట్టయితే వాళ్ళు రైట్ సైడ్ లో చెక్ బటన్ ఉంటుంది, చెక్ చేయండి వాళ్ళేనా కాదా. వాళ్ళ పేరు, యూజర్ నేమ్, మొబైల్ నెంబర్ వస్తుంది. చెక్ చేసుకొని వాళ్ళే అయినట్టయితే కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసినట్టయితే కంగ్రాచులేషన్స్ రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఆ తర్వాత స్టెప్ 2లో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. స్టెప్ 3లో మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. స్టెప్ 4లో మీ యొక్క యూజర్ నేమ్ క్రియేట్ చేసుకుంటే అది మీ పేరు కావచ్చు, మీ పిల్లల పేరు కావచ్చు, దేవుని పేరు కావచ్చు. అది కంపెనీలో ఒకరికి మాత్రమే ఉంటుంది. అది చెక్ చేసుకోండి అది అవైలబుల్ ఉందా లేదా. అవైలబుల్ ఉన్నట్టయితే కంగ్రాచులేషన్స్ యూజర్ నేమ్ ఈజ్ అవైలబుల్ అని వస్తుంది. ఆ తర్వాత మీరు మీ యొక్క పాన్ కార్డ్ పైన మీ పేరు ఎలాగైతే ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి. ఆ తర్వాత 6th స్టెప్ లో మీ యొక్క పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉంది చూడండి, నెక్స్ట్ యాష్ 1 2 3 4 5 ఆ విధంగా ఆల్ఫాబెట్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, 1 2 3 ఉండాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క డాక్యుమెంట్స్ తీసుకోండి ఫ్రెండ్స్. మీ పాన్ కార్డు, మీ ఆధార్ కార్డు, మీ డీటెయిల్స్ అన్ని తీసుకొని మీరు అప్లికేషన్ ఓపెన్ చేసినట్టయితే రైట్ సైడ్ పైన మీకు హెడ్ మార్క్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. మీకు లాస్ట్ డౌన్ లో ఎడిట్ ప్రొఫైల్ అని వస్తుంది, దానిపైన క్లిక్ చేసినట్టు అయితే మీకు అన్ని ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్, మీ నామినీ పేరు, నామినీ ఏజ్, మీ నామినీ రిలేషన్షిప్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత అప్డేట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు దీంట్లో మీరు ప్రైమ్ మెంబర్షిప్ కావాలనుకుంటే కనుక రైట్ సైడ్ డౌన్ లో మీకు ఎల్లో కలర్ లో వాలెట్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఆ తర్వాత యాడ్ మనీ అని వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు దీంట్లో ప్రైమ్ మెంబర్షిప్ కావడానికి 1770 కాబట్టి 1770 పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఫోన్ పే, పేయూ మనీ, ఐసిఐసి పే అని వస్తుంది. ఐసిఐసి పే పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ అమౌంట్ ఎక్కడైతే ఉందో గూగుల్ పేనా, పేటిఎం, గూగుల్ మనకు డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, ఆన్లైన్ అకౌంటా, సాధ్యమైనంత వరకు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క డెబిట్ కార్డ్ 16 డిజిట్స్ నెంబర్ ఉంటుంది, ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఎంటర్ చేయండి. ఆ తర్వాత పే నో పైన క్లిక్ చేసినట్టయితే కార్డుకు బ్యాక్ సైడ్ లో సివి నెంబర్ ఉంటుంది, ఎంటర్ చేయండి. ఆ తర్వాత పే నో పైన క్లిక్ చేసినట్టయితే మీ యొక్క బ్యాంక్ నుండి మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత
సక్సెస్ఫుల్ అని వస్తే అప్పుడు మీ బ్యాంక్ నుంచి డిడక్షన్ అయ్యి ఈ యొక్క వాలెట్‌లోకి వస్తాయి. వాలెట్‌లో వచ్చిన తర్వాత మీరు ఇక్కడ అప్‌గ్రేడ్ పైన క్లిక్ చేయాలి. అప్‌గ్రేడ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయండి. మీ ఆధార్ నంబర్, పాన్ నంబర్, నామినీ పేరు, నామినీ ఏజ్, నామినీ రిలేషన్‌షిప్, మీ యొక్క ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ డౌన్‌లో క్లిక్ చేయండి. అప్‌గ్రేడ్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. థంబ్ మార్క్ వస్తుంది. ఆ తర్వాత మీరు కేవైసీ అప్‌లోడ్ చేయాలి. మీరు ఒకసారి రీచార్జ్ సెక్షన్ పైన క్లిక్ చేసి అక్కడ మీ యొక్క పాన్ నంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. పాన్ కార్డ్‌ను ఫోటో తీసి అప్‌లోడ్ చేయండి. ఆధార్ కార్డ్‌ను ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ ఫోటో తీసి అప్‌లోడ్ చేసినట్టయితే మీకు 4 అవర్స్ టైం పడుతుంది ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ బెనిఫిట్స్ తీసుకోవడానికి. దాంతో పాటు ఈ యొక్క నెక్స్ట్ మనీలో మన యొక్క సీనియర్స్ గ్రాండ్ అప్లైన్ ఎవరున్నారని చూసినట్టయితే మన యొక్క నెక్స్ట్ మనీలోనే ఫస్ట్ డైమండ్ చంద్రశేఖర్ సార్ గారు. దాంతో పాటు మన నెక్స్ట్ ఐకాన్ ట్రైనర్ సుభాష్ సార్ గారు. దాంతో పాటు మన యొక్క డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్‌ను మనకు పరిచయం చేసినటువంటి మన యొక్క డిజిటల్ గురు శ్రీ అంకిత్ ఖన్నా గారు, మన గ్రాండ్ అప్లయన్స్ ఫ్రెండ్స్. మీరు కూడా మీ డైరెక్ట్ 10 అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొబైల్ నంబర్స్ తీసుకోండి. మీరు దాంట్లో మీ లైఫ్ మైండ్, మీ యొక్క మైండ్ సెట్‌కు సెట్ అయ్యే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళను మీ యొక్క గురువుగా మీరు ఎన్నుకొని మీరు దీంట్లో సక్సెస్ కావచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దాంతో పాటు ఈ యొక్క నెక్స్ట్ మనీలో నేను ఏమి సాధించాను, నేను ఎప్పుడొచ్చాను అని చూపిస్తాను మీకు. నాకు స్క్రీన్ షేర్ చేస్తాను ఇప్పుడు మీకు. చూడండి ఫ్రెండ్స్. నేను వచ్చేసి నవంబర్ 15కి వచ్చాను ఫ్రెండ్స్. ఇంకా 1 ఇయర్ కాలేదు. 2019 నవంబర్ 15కి వచ్చాను నేను. మీకు ఇప్పుడు లైవ్‌లో చూపిస్తాను నేను ఎప్పుడు వచ్చాను, నేను ఏం సాధించాను ఇప్పటి వరకు దీంట్లో నేను చూసినట్టయితే. చూడండి ఫ్రెండ్స్, నవంబర్ 15కు 2019కి వచ్చాను నేను. ఇంకా 1 ఇయర్ కాలేదు. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నా టోటల్ టీమ్ చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, నా టోటల్ టీమ్ వచ్చేసి 1873 మెంబర్స్ అయ్యారు ఇప్పటి వరకు. దాంట్లో 304 మెంబర్స్ ప్రైమ్ మెంబర్ అయ్యారు. ఇంకా 1569 మెంబర్స్ ఇంకా అయ్యే వాళ్ళు ఉన్నారు. మనం 10 లెవెల్ అనుకున్నాం, దీంట్లో నేను 5 కంప్లీట్ చేశాను. 25 గిన కంప్లీట్ చేశాను. ఇంకా 1 ఇయర్ కాలేదు. 1 ఇయర్‌కి అయినా 2 లెవెల్ అనుకుంటే ఇంకా నేను 8 లెవెల్ అచీవ్ కావడానికి ఇంకా 4 ఇయర్స్ టైం ఉంది. 4 ఇయర్స్‌లో 178 కోట్లు నేను తీసుకోబోతున్నాను. 178 సీఆర్ నేను తీసుకోబోతున్నాను ఫ్రెండ్స్. అంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఇది. కాబట్టి మీరు కూడా తీసుకోవచ్చు. మనం కలిసి పని చేయొచ్చు. కానీ కలిసి పని చేస్తే మనకు 100% రిజల్ట్ వస్తుంది. నా టోటల్ టీమ్ ఎక్కడి వరకు వెళ్ళిందని చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, 17 లెవెల్ వరకు వెళ్ళింది. అదే విధంగా నాకు ఇప్పటి వరకు వచ్చిన ఇన్కమ్ కనుక చూసినట్టయితే 304 మంది ప్రైమ్ మెంబర్ అయినందుకు నాకు వచ్చిన ఇన్కమ్ చూస్తాను ఫ్రెండ్స్. 23,460 రూపీస్ వచ్చింది ఇప్పటి వరకు. చూడండి, 23,460 రూపీస్ వచ్చింది ఇప్పటి వరకు. అదే విధంగా మనకు ప్రతి నిమిషం ఇన్కమ్ వస్తుందని చెప్తాం. ఇక్కడ ప్రతి నిమిషం మనకు డబ్బులు సంపాదించుకునే అవకాశం వస్తుందని చెప్పాం కదా. చూడండి ఫ్రెండ్స్, 1923 నేను మీతోనే ఉన్నాను. ఇక్కడ చూడండి, రీఛార్జ్ లెవెల్ క్యాష్ బ్యాక్ ఇప్పుడు ఎంత అవుతుంది? 1935 అవుతుంది. 19కు మీటింగ్ స్టార్ట్ అయింది. నేను ఎవరికైనా మాట్లాడే 1907 కూడా క్యాష్ బ్యాక్ వచ్చింది. 1906 కూడా క్యాష్ బ్యాక్ వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, నేను మీటింగ్లో ఉన్నా, డబ్బులు వస్తున్నాయి. ఇంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ప్రతి నిమిషం డబ్బులు సంపాదించుకోవచ్చు. అదేవిధంగా చూడండి, రిఫరల్ కమిషన్ ఎంత వచ్చింది చూడండి, 108 రూపీస్ వచ్చింది రిఫరల్ కమిషన్. ఈరోజు 12:44. ఆ విధంగా ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. మనము దీంట్లో వర్క్ చేస్తూనే వెళ్ళిపోవాలి, ఇన్కమ్ వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మీకు మన క్లారిఫికేషన్ కావాలంటే నాకు కాల్ చేసి నా యొక్క మొబైల్ నెంబర్ 7331120241. అదేవిధంగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.